రేపే చివరి కార్తీక శనివారం. ఈ శనివారం తిథి రోజున మర్చిపోకుండా పసుపు నీటితో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం పూట పసుపు నీటితో ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. పసుపు నీళ్లు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే పసుపు నీటితో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏంటంటే మనకు రేపు చివరి శనివారం కదా. ఈ శనివారం రోజు మీరు కొన్ని నియమాలను ఆచరించుకోండి, ఆ తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో శనివారాలకు కూడా మనం అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. శనివారం ఖచ్చితంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మనం ఏంటంటే పూజించుకోవాలి, ఈ విధంగా అంటే ఆరాధించుకోవాలి. అలా కనుక చేసుకున్నట్టయితే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో మన అప్పులు తీరుతాయి, మన కష్టాలు పోతాయి, మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. స్వామివారి దయతో ఏంటంటే ఇంకా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే కనుక మనము అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. అలానే కాకుండా శనివారం శనికి అంకితం చేయబడుతుంది, వెంకటేశ్వర స్వామికి కూడా అంకితం చేయబడుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి కూడా అంకితం చేయబడుతుంది అనమాట. ఇలా మనం ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని నిష్ట నియమంతో పూజించుకుంటే మనం కార్తీక శనివారాల్లో మనం పూజ చేసినంత ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి ఒక్క రోజైనా సరేనండి మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి. అంటే మేము కార్తీక శనివారంలో పెద్దగా అంటే పూజలు అవి ఏం చేయలేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేవండి, అంటే నార్మల్గా సూర్యోదయానికి ముందు ఇలా నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక ఎవరికైతే అధికంగా శని బాధలు ఉంటూ ఉంటాయి, శని పట్టి పీడిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం కర్పూరం ఉంటుంది కదా, దాని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నార్మల్గా మనకు కర్పూరం ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుందండి. ఒకవేళ అది దొరికితే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని ప్రతి శనివారం కూడా అంటే 2-3 చుక్కలు ఆ యొక్క ఆయిల్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మనకు కొన్ని రకాల శని బాధలతో పాటు కొన్ని దరిద్రాలు పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ అనేది చాలామంది కూడా ఏంటంటే నీటిలో కలుపుకొని స్నానం చేస్తారండి. అలా ఒకవేళ దొరికితే తెచ్చుకోండి, లేదంటే అది దొరకదు మాకు అనుకున్న వాళ్ళు కర్పూరం బిళ్ళ ఉంటుంది కదా మన ఇంట్లో, అది తీసుకొని మనము చేతితో ఇలా మెదిపేసి అదేంటంటే కనుకనండి అది నీళ్ళల్లో వేసేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి. కర్పూరం అంటే ఇలా మనము నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే ఏంటంటే కనుక మనకు యాక్టివ్నెస్ కూడా వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. కర్పూరంలో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే కనుక మన బాడీని ఇంకా ప్రేరేపిస్తాయి అని చెప్పొచ్చు. అంటే యాక్టివ్గా ఉంచుతాయి, కొన్ని సమస్యలు తీసేస్తాయి. రోజంతా కూడా మనం కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటాము, చెడు ఆలోచనలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కర్పూరం వల్ల మనకి ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇలా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి, చిటికెడు పసుపు కూడా కలుపుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోండి. ధరించిన తర్వాత మన పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా, చక్కగా క్లీన్ చేసుకోండి. చేసేసుకొని మీరు ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ పటం కావచ్చు, వెంకటేశ్వర స్వామి పటం కావచ్చు, ఇలా క్లీన్ చేసుకుని చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మాలను సమర్పించండి, లేదంటే 11 తులసి దళాలనైనా సరే సమర్పించండి. మీ దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా పర్వాలేదు, ఏ పుష్పాలనైనా సరే స్వామివారికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత మీ దగ్గర ఒకవేళ నగలు, ముత్యాలకు సంబంధించిన ఏవైనా నగలు ఉన్నా, లేదంటే మీ దగ్గర ఉంటే ఆ నగలతో స్వామివారిని చక్కగా అలంకరించుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం పెట్టే అంత వీలు లేకపోతే నార్మల్ దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. పిండి దీపం పెడితే ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క పిండి దీపంపై గోవింద నామాన్ని వేసేసి పెట్టండి. పెట్టిన తర్వాత అందులో ఏంటంటే కనుక చిటికెడంత బెల్లం వేయండి. ఇక మీ జీవితం ఇంకా మారిపోతుంది అనమాట, ఇంకా మీకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు. ఆ దీపం సంపూర్ణంగా భగవంతుడికి చేరుతుంది, అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది అనమాట. ఆ తర్వాత ఆ దీపానికి మీరు ఏంటంటే కనుక బెల్లం ముక్కని సమర్పించండి, లేదంటే అరటిపండుని నైవేద్యంగా పెట్టండి, లేకపోతే మీ దగ్గర ఆ సమయానికి ఏ ఫ్రూట్ ఉంటే అది కూడా పెట్టొచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే చివరిగా మనము కర్పూరంతో హారతి ఇవ్వాలన్నమాట. అంటే ఇలా ఇచ్చిన తర్వాత మనము చక్కగా నమస్కారం చేసుకుని స్వామివారి యొక్క మంత్రాన్ని మనం పఠించుకుంటే సరిపోతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సింపుల్గా ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే మాత్రం మీకు అంటే ఇంటి పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా దీపం పెట్టుకోవడం వల్ల, ఇలా పూజ చేసుకోవడం వల్ల మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి అనమాట. ఆ స్వామివారి దయతో ఏంటంటే
కనుక లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి కుదిరితే పిండి దీపం లేదంటే కనుక నార్మల్ దీపమైనా సరే మనం పెట్టుకోవచ్చు. కానీ రావి ఆకు మీద పెట్టుకోండి, చాలా మంచిది. పిండి దీపాలు పెట్టిన రావి ఆకు మీద పెట్టండి, లేదంటే నార్మల్ దీపం పెట్టుకున్న అంటే మనము రావి ఆకు మీద పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పసుపు నీళ్లు ఏంటంటే చాలా పవిత్రమైనవి. పసుపు స్వామివారికి అంకితం చేయబడుతుంది, అంటే లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది ఎప్పుడు చెబుతూ ఉంటాం. పసుపు నీటితో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెబుతూ ఉంటాం. కాబట్టి పసుపు నీళ్ళు అనేవి పరమ పవిత్రమైనవి. కాబట్టి శనివారం పూట పసుపు నీటి పరిహారం చేసుకుంటే కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. పసుపు నీళ్ళు సర్వసాధారణంగా ఏంటంటే కనుక పరిహార పరంగా చక్కగా ఉపయోగపడతాయి. పరిహారాలకు ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటాయి పసుపు నీళ్ళు. పసుపు అనేది ఏంటంటే కనుక అశుభాలను దూరం చేసేసి శుభాలను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి శనివారం పూట ఆచరించుకోవటం వల్ల మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు. అధికంగా అప్పుల బాధలతో మేము ఇబ్బంది పడిపోతున్నామండి, చాలా అప్పుల బాధలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, అప్పులు మాత్రం తీరటం లేదు అనుకునేవారు కూడా చేయొచ్చు. లేదంటే కనుక ఎక్కువగా ధన సమస్యలతో సతమతమైపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా డబ్బుకు సంబంధించిన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, మాకు అసలు అర్థం కాదెందుకు అనేసి బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయొచ్చు. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయండి, ఉండవని కాదు, మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే విధంగా ఆచరించాలి. పసుపు నీళ్ళ పరిహారం అనేది చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది, కొన్ని రకాల సమస్యల్ని తీసేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే దేని పరంగా చేస్తున్నామో దానికి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే పసుపు నీటితో పరిహారం చేసేటప్పుడు జరుగుతుంది మాకు అంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది అనుకుని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. కొన్ని పరిహారాలు ఉదయం పూట చేసేటివి ఉంటే, కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునేటివి ఉంటూ ఉంటాయన్నమాట పసుపు నీళ్ళతో. కాబట్టి ఏంటంటే ఇది మీరు అంటే ఇప్పుడు అప్పు కోసం చేస్తున్నా, లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్య కోసం ఒకవేళ చేస్తున్నారనుకోండి, ఇదేంటంటే కనుక మీరు ఉదయమే చేసేసుకోండి. అంటే పూజ చేసుకుంటారు కదా, 11 లోపు మీరు దీపారాధన చేసేసుకుని పూజ చేసుకుని ఆ తర్వాత మీరు ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో అరస్పూనంత పసుపుని పోసేయండి. పోసేసిన తర్వాత అప్పు అధికంగా ఉంది, అప్పుతో బాధపడిపోతున్నారు, అప్పుల కూబిలో అంటే మీరు పడిపోయారు, చాలా వరకు కూడా దాంట్లో నుంచి మీరు బయటికి రావటం లేదనుకుంటే కనుక ఆ నీళ్ళల్లో మీరు ఏం చేయండి కనుక ఆ పసుపు నీటిలో రూపాయి బిళ్ళని వేసేసి చక్కగా ఆ గ్లాసుని చేతిలో పట్టుకోండి. మరి మీరు నిండుగా నీళ్ళని తీసుకుని పసుపు పోసుకొని కింద మొత్తం నీళ్లు పడేలాగా కాకుండా 3 వంతుల నీళ్ళని తీసుకుని అందులో అరస్పూనంత పసుపుని పోసేసి రూపాయి బిళ్ళని ఆ నీటిలో వేసేసి సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనం పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఒకవేళ వీలుంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి, లేదండి అలా వీలు మాకు మా పూజ గది చిన్నగా ఉందనుకుంటే కనుక పూజ గది ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి రాత్రంతా కూడా ఉంచేసి అంటే తెల్లారిన తర్వాత మనము ఆ నీటిని బయటపడబోసి ఆ రూపాయి బిళ్ళని దానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన పరిహారమైనా సరే ఈ విధంగా చేయాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన పరిహారం అయితే రూపాయి ప్లేస్లో 5 రూపాయల బిళ్ళని తీసుకోవాలి. అదే నీటిలో ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళని వేసేసి అంటే ఇలా మీరు పరిహారం చేయొచ్చు. 5 రూపాయల బిళ్ళని వేసిన తర్వాత చిటికెడంతా కర్పూరం పొడిని వేయాలి. పచ్చకర్పూరం పొడి వేస్తే చాలా మంచిది. పచ్చకర్పూరం అనేది దైవానికి అంకితం చేయబడుతూ ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి ఇంకా అధికంగా ఫలితాలు వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. ధన సమస్యల్ని తీర్చడానికి ఇంకా అధికంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ 2 పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ఈ 2 పరిహారాల వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది, సమస్యల నుంచి బయటపడతారు. కానీ 2 కలిపి చేయకూడదు, 1 మాత్రమే చేసుకోవాలి. 1 చేస్తేనే ఫలితం వస్తుంది. 2 కలిపి చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి ఫలితం అయితే రాదు, మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకే మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే ఒక పరిహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒక పరిహారంతోనే మనము అంటే ఫలితాన్ని పొందవచ్చు. 2 పరిహారాలను ఒక్కసారి కలిపి చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే 2 చేయకండి, ఏదైతే ఎక్కువగా ఇబ్బంది ఉందో అది చేసేసుకుని సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి సాయంత్రం అండి అంటే ఈ పరిహారం ఎలా చేయాలంటే కనుక ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. జీవితంలో కొన్ని నరకాలను మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. అది ఇంటి పరంగా కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, మన బంధువుల పరంగా కావచ్చు, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, కొన్ని నరకాలను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అలాంటివి లేకుండా మీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఏం చేయండి అంటే కనుకనండి, ఒకవేళ మీకు అంటే ఎవరో ఏదో చేయించారు, మాకు ఏదో జరిగిందండి, మాకు అంటే తెలియటం లేదు కానీ ఇబ్బంది బాగా కలుగుతుందండి, పని చేయాలంటే ఇంట్రెస్ట్ రాదండి, పడుకుంటే నిద్ర పట్టదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఒక్కరమేమో మనసులో ఏడ్చుకుంటూ ఉంటాం, చాలా వరకు బాధపడిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, అసలు ఇలా జరగటం
జరగటానికి కారణం ఏంటో కూడా మాకు తెలియదండి. ఎక్కడికి వెళ్ళి అడిగి చూసుకున్నా కానీ మాకు ఏది జరిగిందో అర్థం కావటం లేదని కొంచెం అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మానవ జీవితంలో మనకేంటంటే కనుక మనం ఏ తప్పు చేయకపోయినా భయంగా ఉండటం, బుగులు లేవటం, కొంచెం ఏంటంటే కనుక మనము అంటే డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోయి ఆలోచించటం, కొంచెం ఆలోచన అనేది ఏంటంటే కనుక భయంకరంగా ఉండటం, ఉండుండి అడవటం, అలాగే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒంటరిగా కూర్చోవటం, మనలోనే మనం ఏడవటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది పడిపోవటం, చెడు కళలు కూడా విపరీతంగా వస్తూ బాధలు అంటే అనుభవిస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది 99% అండి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఏదో అంటే తెలియని గాలిలాగా మనకు సోకినా ఇలా జరుగుతుంది. మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం వల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని తిప్పి కొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. పసుపు నీటికి అంత శక్తి ఉంటుందా అండి, దానివల్ల మాకు ఫలితం వస్తుందా అండి అంటే కనుక కేవలం అండి మీరు చేసిన తర్వాత ఒక రాత్రిలోని ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. రాత్రికి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అరస్పూనంత పసుపుని పోసేయండి. అంటే పసుపు ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత మంచిది. పసుపుకు చాలా వరకు కూడా చెడుని తీసేసుకునే శక్తి ఉంటుంది. పసుపు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. పసుపు చాలా వరకు కూడా ఏంటంటే శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుందని చెబుతూ ఉంటాం కదా. అలానే ఏంటంటే కనుక మనపై ఉండే చెడుని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక పసుపు నీటిని ముఖ్యంగా మీరు అంటే పడుకునే దగ్గర పెట్టుకోండి. పసుపు నీళ్ళను కలుపుకొని మీరు పడుకునే చోట పెట్టుకొని ఉదయం లేచి ఆ నీటిని ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి బజార్లో పడవేయండి. అంటే మీరే తొక్కేటట్టు కాదు, కొంచెం అంటే మన వల్ల అందరికి హాని కలగకూడదు నిజమే, కానీ అందరే కదా మనకు చేయిస్తున్నారు, వాళ్ళ వల్లనే కదా మనం నష్టపోతున్నాం. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్ళను కొంచెం బజార్లో పోయండి. లేదంటే కనుక బజార్లో ఇలా మనకు అంటే ఇలా కాలువలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి, అందులో కూడా పోయొచ్చు. కానీ బయట పోసుకోవాలి, ఇంట్లో పోయకూడదు. ఒకవేళ బయట పోసే వీలు లేకపోతే మీరు డ్రైనేజ్లో పోసుకోండి. రాత్రంతా కూడా ఈ నీటిని పెట్టడం వల్ల మీలో ఉండే చెడు, మీలో ఉండే కొన్ని కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తి, ఇలాంటివి చెడు, భయం, బుగులు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. నీళ్లకు లాగేసుకునే శక్తి ఉంటుంది. పసుపు చాలా వరకు కూడా దుష్ట శక్తులను దూరం చేస్తుంది. కొన్ని రకాల అంటే మనకు ప్రతికూల శక్తుల్ని తీసేసుకుంటుంది అనమాట పసుపు. కాబట్టి ఏంటంటే కనుక ఈ రెండు కలుపుతున్నాం. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. పంచభూతాల్లో ఒకటి. నీళ్లకు పవర్ ఎక్కువగా ఉంటుంది, పసుపుకు కూడా అంతే పవర్ ఉంటుంది. కాబట్టి ఇలా చేసేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రకాల సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. ఇబ్బందులు అనేవి లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేయండి. కనీసం ఏంటంటే కనుక ఒక 2-3 శనివారాలు చేసేసుకోండి, సరిపోతుంది. రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే మనం పడుకునే చోట పెట్టుకోవాలి. దానిపైన మూతలు కానీ ఇలాంటివి ఏవి పెట్టకుండా డైరెక్ట్గా మన తలపైన లేదంటే మన తల కింద మన మంచం మీద పడుకుంటే ఇలా పెట్టేసుకుని వదిలేసుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని పడబోయాలి. అంటే పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మీరే కలుపుకోండి, ఇతరులు అంటే కల్పించుకోకండి. అంటే ఇప్పుడు నీళ్ళు ఎలా అంటే కనుకనండి మన చేతులతో పసుపు పోసేసి మన చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పి మన దగ్గర పెట్టుకొని మనం పడుకుంటున్నాం. కాబట్టి మనం పడుకున్న తర్వాత వచ్చే దుష్ట శక్తులన్నీ కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి. మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా ఆ నీళ్లు లాగేసుకుంటాయి. కాబట్టి మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. అది కూడా మనకి ఏంటంటే అమావాస్యకు ముందు శనివారం వస్తుంది కాబట్టి ఇంకా పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కావున మంచి ఫలితాలను చూసే అవకాశం కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసుకుని చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తొలగించుకోండి. పరిహారం చేసిన తర్వాత తెల్లారి ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకొని చిన్న దీపం పెట్టేసుకోండి భగవంతుడికి. ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీ చెడు అనేది తొలగిపోతుంది. ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూస్తారని ఓ రకంగా చెప్పుకోదగ్గ విషయం అండి.